ఎంతసేపు అయింది? ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ అయిపోయిందా? లేదు జస్ట్ 1 మినిట్. ఓకే అయితే. సో ఎప్పుడైతే నాభిని కట్టి పెట్టామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది లాక్ అవుతుంది. దాని తర్వాత ఏ ఆహార పదార్థాలు తినాలి, ఎలా ఉండాలి, ఎటు పడుకోవాలి, ఎటు కూర్చోవాలి, అన్ని సమస్యలు అందులో ఉంటాయి. సో దయచేసి అర్థం చేసుకోండి, ఇది ఎటువంటి మాయాలు కానీ లేకపోతే మంత్రాలకు కానీ వెళ్ళేది కాదు. చాలా ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నారు. ఆడపిల్లలు అయితే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతున్నారు. ఏంటవుతున్నారంటే తెలియదు, భర్త దగ్గర వస్తే ఈవిడ పారిపోతుంది, అత్తమ్మ పని చెప్తే చేయలేదు, ఇట్లాంటివన్నీ ఎన్నో ప్రాబ్లమ్స్ పడుతున్నారు. ఇది ఎందుకో తెలియక చాలామంది ఏమంటున్నారు, నేను చచ్చిపోతానంటారు. అది ఏదైనా ఒక రిపోర్ట్ వచ్చి తప్పు ఒప్పు ఉంది, నా లివర్ పోయిందో కిడ్నీ పోయిందో ఏదో ఒకటి చెప్తే బాగుందంటారు. కానీ ఏమి లేదు, అదే ఏం జరగదు అసలు. తెలియకంటే మనిషి కుషించిపోతున్నాడు అంటే కుట్టు జారింది, నాభి జరిగిపోయింది. ఈ నాభి జరిగితే మనుషుల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నీ చాలా పెద్ద ఉన్నాయి. దయచేసి ఇలాంటి వాటికి అన్నిటికీ చాలా మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. నేచురల్లో ఇంకా చాలా వేగంగా సొల్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆటోమేటిక్గా ముందుకు వెళ్తాం. అవి ఎలా తెలుసుకోవాలో, పరికరాలు వాడతామా లేకపోతే దానికి ఏవైనా మర్మ చికిత్స పట్టి లాగుతామా, గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటామా, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. దయచేసి ఈ విషయాలన్నీ తెలుసుకోండి. గుడ్డిగా ఏవి అనవసరంగా వెళ్ళొద్దు. ఇప్పుడు వరకు నేను చెప్పిన సిమ్టమ్స్ ఎవరికైతే ఉన్నాయంటే ముందుగా దయచేసి కలవండి. కలిస్తే అర్థం చేసుకో. ఊరికే డబ్బులు వెచ్చించేసి ఆ రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు దేనికి అందరూ రిపోర్ట్లు అన్నీ సవ్యంగా ఉంటాయి. లివర్లు కిడ్నీలు అన్ని హార్ట్లు అన్నీ బాగుంటాయి. కానీ పల్పిటేషన్ హార్ట్ మీద ఉంటుంది, ప్రెషర్. మనం ఎలాగైతే టోల్ గేట్ దగ్గరికి వచ్చి ఆగిపోయి అన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయో, ఒక జంక్షన్కి వెళ్తే ఒక ఫార్మేట్గా ఆటోమేటిక్గా ట్రాఫిక్ ఉంటుంది. కానీ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతే ఏంటి, కంపల్సరీ వెళ్ళాలి, అవన్నీ ఫ్రీ అవ్వాలి. అందుకని ఇవన్నీ తెలుసుకోవాలని కోరుకుంటున్నానండి. నాభి సమస్యలు చాలా ఉన్నాయి. వచ్చే సెషన్స్లో ఇంకొన్ని ఎక్కువ విషయాలు నేర్చుకుందాం. నమస్కారం.